Q9 న్యూస్కు స్వాగతం. ఇందల్వాయి మండల కేంద్రంలోని గౌరారాం లింగాపూర్ గ్రామానికి చెందిన గ్రామస్తులు సోమవారం నిజామాబాద్ కలెక్టర్ కార్యాలయంలోని ప్రజావాణిలో తమ గ్రామంలోని మినీ వాటర్ ట్యాంక్ సమస్య పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు. వివరాల్లోకి వెళ్తే లింగాపూర్ గ్రామానికి చెందిన కొండా రవి గ్రామంలో కారోబార్ పనిచేస్తుంటాడని తెలిపారు. కారోబార్ రవి అతని కుటుంబానికి చెందిన రాములు, నర్సయ్య, శ్రీధర్లు కలిసి మినీ వాటర్ ట్యాంక్ స్థలాన్ని కబ్జా చేయాలని ప్రయత్నిస్తున్నారని గ్రామస్తులు వినతి పత్రంలో పేర్కొన్నారు. గ్రామంలో గత కొన్ని సంవత్సరాలుగా ఎస్సీ కాలనీలో త్రాగునీటి సమస్య ఎక్కువ కావడంతో మినీ వాటర్ ట్యాంక్ను నిర్మించడం జరిగిందని గ్రామస్తులు, ఎస్సీ కాలనీ వాసులు తెలిపారు. గత కొన్ని రోజులుగా వాటర్ ట్యాంక్ సంబంధించిన పంపు మోటారు లైన్ చెడిపోయిందని గ్రామ పంచాయతీ కార్యదర్శికి విన్నవించినప్పటికీ స్పందించలేదని వారు ఆరోపించారు. అదే గ్రామంలో కొండరవి కారోబార్గా విధులు నిర్వహించడంతో తమ గ్రామస్తులపైన ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. నీటి సమస్య ఉన్నప్పుడు నీటి నింపుకుని వాడుకుంటామని తెలిపారు. గత కొన్ని రోజులుగా మినీ వాటర్ ట్యాంక్ బోరు మోటార్ పైపు చెడిపోవడంతో గ్రామస్తులు, ఎస్సీ కాలనీ వాసులు తలావంతుగా డబ్బులు పోగు చేసి అక్కడే ఉన్న మినీ వాటర్ ట్యాంక్కు కనెక్షన్ ఇవ్వడం జరిగిందన్నారు. దీంతో అదే గ్రామానికి చెందిన కొండరవి అనే వ్యక్తి మినీ వాటర్ ట్యాంకును ఎవరూ నింపవద్దని, దీనిని ఎవరూ వాడుకోవద్దని, ఎవరైనా ఎస్సీ కాలనీ వాసులు వాటర్ ట్యాంకుకు నింపేటప్పుడు తమ గోడలపైన నీళ్లు పడ్డట్లయితే రాత్రికి రాత్రే ట్యాంకును కూల్చివేస్తామని బెదిరిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఉన్న ఈ మినీ వాటర్ ట్యాంక్ ద్వారానే ప్రస్తుతం నూతనంగా నిర్మిస్తున్న ఇంద్రమ్మ ఇళ్లకు మినీ వాటర్ ట్యాంక్ సహాయంతో ఇండ్లు నిర్మించుకుంటున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాటర్ ట్యాంక్ ఏరియాలోని ఎస్సీ కాలనీకి చెందిన కొందరిని మీరు మాలమాదిగలు ఈ వాటర్ ట్యాంకును తాకరాదని, మా ఇండ్ల ముందర నుండి రాకపోకలు చేయొద్దని, మహిళల పట్ల, వారి కుటుంబ సభ్యుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ ఇష్టం వచ్చినట్లుగా బెదిరింపులకు గురిచేస్తున్నారని తెలిపారు. దీంతో ఎస్సీల పట్ల దురుసుగా ప్రవర్తించిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ఎస్ఐ సందీప్కు వినతిపత్రం ఇవ్వడం జరిగిందన్నారు. ఇప్పటికైనా తమకు ఉన్న వాటర్ ట్యాంక్ కబ్జాకు గురికాకుండా చూసి న్యాయం చేయాలని కోరుతున్నారు. ఇట్టి కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ ట్యాంక్ గూల కొడతానని చెప్తున్నాడు. గూల కొట్టిండు, కాంప్లైంట్ ఇస్తాని పోయిండు, కాంప్లైంట్ ఇచ్చిండు. పోలీసు వాళ్ళు వచ్చిర్రు. ఏమంట తిడుతున్నారు? అమ్మ మీరు లొల్లు పెట్టుకోకుండ్రి, ఏదైనా ఉంటే మాట్లాడుకోండి. లంజల మీరు ఏం చేస్తారో మీతో ఏమైతుందో ఇంటికి సువ వీకరు అంటున్నారు వాళ్ళు. ఊరందరూ కలిసి ఇంటికి వీకమాట మేము నరికెత్తామంటున్నారు. ఎన్నిసార్లు పెడితే అన్నిసార్లు వీకెత్తామని చెప్తున్నారు, నరికెత్తామని చెప్తున్నారు. మరి ఆ పైపులను నరికెత్తారా? మరి మా ఏసీ వాళ్ళని మమ్మల్ని నరికెత్తారా? ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.